హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మామ్ అండ్ నేచర్ లవర్. నన్ను కామెంట్స్లో ఒకళ్ళు ఒక క్వశ్చన్ అడిగారండి, క్రెడిట్ కార్డ్తో పేమెంట్ చేయటం ఎలా అని చెప్పేసి. జనరల్గా పేమెంట్స్ పేజ్లోకి వెళ్ళిపోతే చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో మనం అక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని పే చేసుకోవచ్చు. బట్ పర్టికులర్గా 2-3 సార్లు అడిగినట్టున్నారు. సో అందుకని నేను ఈ చిన్న వీడియో చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీమా పేజ్ని మనం ఓపెన్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. అక్కడ క్లిక్ చేసినాక మనకి ఇలాంటి పాపప్ ఓపెన్ అవుతుంది. ఆ పాపప్ దగ్గర మనకి మొబైల్ నెంబర్ ఇచ్చి సైన్ ఇన్ అవ్వమంటుంది. ఆల్రెడీ మనము సైన్ అప్ అయ్యి ఉంటే కనుక సైన్ ఇన్ అవుతాము. లేకపోతే కొత్తగా మనము ఈ పేజ్లో మన అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నాము అంటే సైన్ అప్ అయ్యి మళ్ళీ తర్వాత సైన్ ఇన్ అవ్వాలన్నమాట. నేను ఆల్రెడీ సైన్ అప్ అయ్యాను కాబట్టి సైన్ ఇన్ అవుతున్నాను. సో సైన్ ఇన్ అయిన తర్వాత మళ్ళీ అదే పేజ్లోనే ఉంటాము, బట్ మనము అకౌంట్లోకి లాగిన్ అయ్యి ఉంటామన్నమాట. సో నేనైతే కంటిన్యూ అనే బటన్ మీద ప్రెస్ చేస్తాను. నా మొబైల్ నెంబరు అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి కంటిన్యూ అని నొక్కితే అకౌంట్లోకి లాగిన్ అయిపోయి ఉంటాము. సో ఇక్కడ వచ్చేసి నా అకౌంట్ నెంబరు అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోయాను అనమాట. లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కార్ట్లో ఒక ఐటెం యాడ్ చేసి పెట్టాను ఆల్రెడీ. సో అక్కడికి వెళ్ళిపోదాము. కార్ట్ మీద నేనైతే ప్రెస్ చేశాను. అక్కడ మీకు ఆర్డర్స్ అని కనిపిస్తుంది కదా, ఆ ఆర్డర్స్ మీద నొక్కితే ఆల్రెడీ ప్రీవియస్వి మనం ఏదైనా ఆర్డర్ చేసి డెలివరీ చేయించుకుంటే అవి డిస్ప్లే అవుతాయి అనమాట. నేను బీమా వాళ్ళ దగ్గర నుంచి 2 రింగ్స్ ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. సో అవే ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. సో ఇదొక రింగ్ రీసెంట్గాను ఫస్ట్ రింగ్ అనిపించేది రీసెంట్గా పోస్ట్ చేశాను కదండి వీడియో, అదనమాట. ఈ సెకండ్ రింగ్ ఆల్రెడీ తెప్పించుకున్నది. సో అందుకని నేను అంత ధైర్యంగా మీకు బీమా వాళ్ళ పేజ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, అంతకంటే ఏం లేదండి. సో ఇప్పుడు వచ్చేసి కార్ట్లో ఉన్న ఐటెంని మీకు చూపిస్తూ పేమెంట్ ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను. అంటే పేమెంట్ చెయ్యను, బట్ ఆ పేజ్ దాకా తీసుకెళ్ళి నెక్స్ట్ ఇంక మీరు పేమెంట్ చేస్తారనమాట, ఇంక అంతేను. సో ఇక్కడ వచ్చేసి దీని యొక్క బిల్ వచ్చేసి 58,681 అనమాట. మీరు కూడా ఏదన్నా ఐటెంని కార్ట్లో యాడ్ చేసుకున్న తర్వాత వచ్చిన బిల్లును బట్టి మనము చెక్అవుట్ చేస్తామన్నమాట. ఇక్కడ చెక్అవుట్ అని చూసారా, అలా చెక్అవుట్ చేస్తామన్నమాట. అలా చెక్అవుట్ చేసినప్పుడు మనకి అడ్రస్ ఒక బార్ అనేది పాపప్ అవుతుంది. ఇన్ కేస్ మనకి ప్రీవియస్లో అకౌంట్ లేకపోతే మనం న్యూగా అడ్రస్ యాడ్ చేసుకోవాలి. అడ్రస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి 2 టైమ్స్ అడుగుతుందండి. ఒకటి బిల్లింగ్ అడ్రస్ అండ్ ఇంకొకటి షిప్పింగ్ అడ్రస్ అనమాట. అంటే మనకి ఏ అడ్రస్ మీద బిల్ అనేది జనరేట్ చేయాలి అని అడుగుతుంది. అట్ ద సేమ్ టైం మీకు ఏ అడ్రస్కి పంపించాలి అని చెప్పేసి అడుగుతుంది అనమాట. సో అలా 2 టైమ్స్ మీరు అడ్రస్ని చెక్ చేసుకొని ఎంటర్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ మళ్ళీ అడ్రస్ని ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఈ బ్యాక్కి వచ్చేస్తుంది అనమాట పేజ్. అక్కడ మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ బాక్స్ టిక్ చేసి ప్రొసీడ్ నొక్కితే ఇలాంటి పేజ్ ఒకటి ఓపెన్ అయిపోతుందండి ఆరెంజ్ కలర్లో. సో ఇక్కడ మనకి పేమెంట్ ఆప్షన్స్ అనేవి చాలా కనిపిస్తాయి. సో ఇక్కడ చూస్తున్నారా, ఫస్ట్ వచ్చేసి యూపీఐ, దెన్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్ అనమాట. మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే కార్డ్స్ సెక్షన్లోకి వెళ్ళిపోయి కార్డ్స్లో మీ యొక్క కార్డు డీటెయిల్స్ ఇచ్చి మీరు బిల్ పేమెంట్ చేయొచ్చు. అదర్వైజ్ మీ క్రెడిట్ కార్డ్ అనేది ఇక్కడ అవ్వట్లేదు పేమెంట్ అంటే ఏదన్నా ఒక యూపీఐ యాప్లో మీరు ఆ క్రెడిట్ కార్డ్ని యాడ్ చేసి ఉంటారు కదండి, ఆ యాడ్ చేసిన యూపీఐతో మీరు పేమెంట్ అనేది చేయొచ్చు. ఇక్కడ కార్డ్స్ సెక్షన్లో పేమెంట్ అవ్వకపోతే పైన యూపీఐ ఉంది కదా, సో ఆ యూపీఐని యూజ్ చేసుకొని క్రెడిట్ కార్డ్తో పేమెంట్ చేయొచ్చు. ఆ యూపీఐతో పేమెంట్ చేయాలంటే ఫస్ట్ మీరు యూపీఐ యాప్లో క్రెడిట్ కార్డ్ని లింక్ చేసి ఉండాలన్నమాట. యూపీఐని యూజ్ చేసుకొని క్రెడిట్ కార్డ్తో పేమెంట్ చేసేటప్పుడు మనం ఇక్కడ కార్డు డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదండి. కొంతమందికి మన కార్డు డీటెయిల్స్ ఇవ్వటం అనేది కొంచెం ఇబ్బంది అనిపించి ఉండొచ్చు. సో అలాంటప్పుడు ఇలా యూపీఐతో పేమెంట్ చేయొచ్చు క్రెడిట్ కార్డ్ ద్వారా. సో ఐ హోప్ మీ యొక్క డౌట్ తీరిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.